ఎట్లున్నారు? నేనైతే చాలా బాగున్నా, మీరు అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఈరోజు మా చిన్నప్పుడు అంటే నేను మొత్తం ఆల్మోస్ట్ కాలేజ్ వరకు ఎక్కడైతే ఉన్నానో ఇది మా ఇల్లు అన్నమాట, చిన్నప్పటిది. ఈ వీడియో హోమ్ టూర్ చేద్దామని చెప్పేసి మేము మైక్ అన్ని పెట్టుకున్నా ఇప్పుడే. అయితే ఇక్కడ మాకు బాయ్ ఉంటుంది, సో ఈ బాయ్ కూడా చూపిద్దామని పోతుంటే నా మైక్ పడిపోయింది దాంట్లో. ఎంత అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అంటే డీజే ఇది మైక్. సో మీరు అందరు ఈ వీడియోని హిట్ చేసి ఆ మైక్ కాస్ట్ నాకు ఈ వీడియోతో వచ్చేటట్టు చూడండి. అండ్ ఈ ఇంట్లో అయితే నాకు చాలా 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 మెమరీస్ ఉంటాయి, ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు కాలేజ్ వరకు ఇంట్లోనే ఉన్నాము, దాని తర్వాత మొత్తం హాస్టలే. సో ఇక్కడ ఎక్కువ మెమరీస్ ఉంటాయి అక్కడ నుంచి. సో ఇది మెయిన్ డోర్ అనమాట. ఇంకా మేము జాయింట్ ఫ్యామిలీలో ఉంటుండే, అందరం ఈ ఒక్క ఇంట్లోనే కొన్ని రూమ్స్ ఉంటాయి, మీకు చూపిస్తా. సో అందరం ఇట్లా పక్క పక్కనే ఉంటుండే, చిన్న తాత, మేము, పిన్నిలు, బాబాయిలు. సో అప్పుడైతే చాలా బాగుంటుండే అనమాట. ఈ డోర్ కూడా చూసిరా, అప్పటి కాలం ఇల్లు కాబట్టి ఈ డిజైన్ ఇదంతా ఇప్పుడు అసలు ఎక్కడ దొరకవు. అండ్ చాలా స్ట్రాంగ్. వెల్కమ్. నెక్స్ట్ ఎంట్రీలో ఇట్లా 2 బంకులు ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఇటొకటి ఇటొకటి. అండ్ లోపలికి వస్తే ఇది పెద్దిల్లు. మేము ఇంట్లో ఉండే మెయిన్ రూమ్ ని పెద్దిల్లు అంటాం అన్నమాట. అయితే నేను 6th, 7th, 8th క్లాసెస్ లో ఉన్నప్పుడు ఈ ఒక్క రూమ్ లోనే, అంటే మాకు 2 బాబాయిలు అనమాట. సో అందరికి ఇట్లా ఒక్కొక్క రూమ్ ఉండేది. ఇది ఇంకొక బాబాయ్ వాళ్ళది, ఇది ఇంకొక బాబాయ్ వాళ్ళది, అట్లా. సో ఈ ఒక్క రూమ్ లోనే మేము మొత్తం కూడా మా కిచెన్, బెడ్రూమ్, హాల్ అన్ని ఉంటుండే అనమాట. ఇంకా మెయిన్ ఈ పెద్దిల్లు ముందు మేము బతుకమ్మ ఇన్నే చేస్తుండే అన్నమాట. సో ఈ రూమ్ లో మేము ఉంటుండే, ఈ రూమ్ లో దేవుడి రూమ్ ఉంటుండే, తర్వాత ఇక్కడ ఆంటీ వాళ్ళు. ఈయన్నే మేము ఏం ముచ్చట్లు పెట్టినా, ఫంక్షన్ చేసినా ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటుండే. అండ్ ఇది కనిపిస్తుందా, ఈ బేస్మెంట్ అయితే రీసెంట్ గా అంటే ఒక 3-4 years బ్యాక్ వేసిరు అంతే. అండ్ ఈ రేకులు కూడా కొన్ని డేస్ బ్యాక్ వేసిరు. సో ఇది అంతా ఓపెన్ ఉంటుండే. ఇక్కడనేమో ఇట్లా లోతుగా ఉంటుండే అనమాట, అక్కడ ఎట్లా స్టెప్స్ ఉన్నాయో అట్లా. అండ్ ఈ బండకి ఒక స్పెషాలిటీ ఉంది, మా స్వీటీ వాడి దెబ్బలు తాకించుకుంటుంది. ఈ బండ అంటే ఫేమస్ అనమాట ఆమెకి. తర్వాత ఇవి ఉండకపోతుండే కదా, అయితే ఈ లాస్ట్ కి కనిపిస్తుంది ఇక్కడ, ఇది ఇంకా ఇది. సో ఇట్లా 4 sides ఉన్నాయి. అండ్ అప్పుడు ఆ రేకులు ఉండకపోతుండే కాబట్టి ఏంటంటే దాని మీద జొన్న కంకిలు, మక్క కంకిలు పెడుతుండే మా తాత వాళ్ళు. సో ఇక్కడ అన్ని రోజు పిట్టె వచ్చి ఆగుతుండే అన్నట్టు అప్పట్లో. ఇప్పుడు పిట్ట చూద్దామన్నా ఇగో ఇక్కడ ఒకటి ఉంది, బట్ అది వీడియో తీయగానే పోతుంది. సో ఇక్కడ మిర్రర్ మీద వాలింది, మెల్లగా తీయు, అది అనిపిస్తలేదు. యా, ఈ పిట్ట లోపలికి ఎంట్రీ ఇస్తే దీంట్లో ఇంకొక రూమ్ ఉంది. సో ఇది ఇంకొక పెద్ద ఇల్లు అనమాట ఇల్లుకి. అయితే ఈ పెద్ద ఇంట్లో దేవుడి రూమ్ ఉంటది, అండ్ బీర్వా, ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని అక్కడ ఉంటాయి. ఇది చూసిరా అల్మారా, ఇప్పుడు ఎక్కడ కనిపించది. సో మా నానమ్మ వాళ్ళు ఉన్నప్పుడు అయితే దీంట్లో పెరుగు తోడేసి ఇందులో పెడుతుండే. అప్పుడు ఫ్రిడ్జ్లు ఉండకపోతుండే కదా. సో ఇట్లా ఓపెన్ చేసి వస్తుంది అనమాట. ఇవి ఇంకా ఇట్లా కడతారు చూడు, స్వీట్ దాన్ని ఏమంటారు, ఇట్లా పాలు పెరుగు పెడతాం చూడు, ఉట్టి. సో ఆ ఉట్టిలలో పాలు పెడుతుండే, ఇక్కడనేమో పెరుగు తోడేసి దీంట్లో పెట్టుకుంటుండే అన్నట్టు, ఫ్రిడ్జ్ లేని టైంలో. మా చిన్న ఉన్నప్పుడు అంతా అల్లనే ఉంటుండే. సో ఇది ఈ రూమ్. ఇది ఇప్పుడు ఏంటంటే ఇంకా అక్కడ ఉంటున్నాం కాబట్టి దీంట్లో మసాలా సంచులు మనం ఎప్పుడో ఒకసారి రేర్ గా యూజ్ చేసేటివి. అయితే మా మమ్మీ వాళ్ళు, అంటే మేము ఈ రూమ్ లో ఉన్నప్పుడు ఇక్కడ వరకు మా కిచెన్ అన్నమాట. ఈ సెల్ఫ్ మీద ఇక్కడ మాకు గ్యాస్ ఉంటుండే, ఇక్కడ దేవుడి రూమ్. అండ్ ఈ పక్కన కిచెన్ సామాన్ అక్కడ వరకు, దీంట్లో క్లోత్స్, అండ్ ఇక్కడ మా బెడ్. సో ఇది మా బెడ్రూమ్ అనమాట. అట్లా మేము కొన్ని ఒక్కోసారి ఒక్కొక్క రూమ్ లో కొన్ని ఇయర్స్ అట్లా ఉంటుండే అన్నట్టు. అప్పుడేమో ఇంత చిన్న రూమ్ అయినా కూడా మంచిగా సరిపోతుండే. అండ్ ఇక్కడ నుంచి బయటకి వెళ్తే ఈ డోర్ చూపిస్ వీడియో ఒకసారి, గొల్లాలు ఇట్లా ఉంటుండే అన్నట్టు, ఇంతే, జస్ట్ ఇట్లా తీసి ఇట్లా పెట్టడం. ఇప్పుడు ఇక్కడ పొయ్యి ఉంది, అండ్ ఇదంతా కూడా ఇట్లా చేపించి బేస్మెంట్. కాకపోతే అప్పుడు మాకు ఇక్కడ కొంచెం ఒక చిన్న హౌస్ ఉంటుండే వాటర్ కి, దాని కుండి, సిమెంట్ కుండి. సో ఇక్కడ మాకు స్నానంకి వాష్రూమ్ టైప్ ఉంటుండే అనమాట. అండ్ ఈ డోర్ ఓపెన్ చేసి పెరడ్, ఇది మా పెరడ్ అన్నమాట. ఇప్పుడు అక్కడ చెట్లు కొట్టేసారు కానీ అక్కడ మామిడి చెట్లు ఉంటుండే. అండ్ ఇది జామ చెట్లు. ఈ జామ చెట్టుకి ఇప్పుడు కూడా ఫుల్ జామకాయలు కాస్తాయి.
అండ్ ఇంకా ఫ్లవర్ చెట్లు అట్లా నార్మల్గా అవంతా కామన్. మేము స్కూల్కి పోయినప్పుడు నేను 6th 7th క్లాస్ ఉన్నప్పుడు ఇక్కడ అన్ని కనకాంబరాల చెట్లు ఉంటుండే అనమాట. అవన్నిటిని అల్లుకొని మేము 15th ఆగస్ట్కి ఇంకా జనవరి 26కి ఆ పూలదండలు ఇట్లా కట్టుకొని పోతుండే. అండ్ ఈ జామ చెట్టుకి అయితే స్టిల్ ఇప్పటికీ కూడా మేము ఇంతకు ముందు ఎప్పుడో చిన్నప్పుడు మా మమ్మీకి పెళ్ళైనప్పటి నుంచి చెట్టు ఉంది. సో దీనికి ఇప్పటికి కూడా ఫుల్ జాంకాయలు కాస్తాయి అనమాట. ఇంకా ఈ చెట్టు ఎక్కి తెంపుకుంటుండే ఎవ్రీ సండే. ఇది ఒక కైండ్ ఆఫ్ టైం పాస్ మాకు. ఇది చక్రం పూల చెట్టు, ఇది బంతి పూల. నెక్స్ట్ ఇక్కడనేమో బంతి పూల చెట్లు ఉన్నాయి. అండ్ ఇది మందార పూ చెట్టు. ఇంకా టేకు చెట్లు కూడా నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఉండే అనమాట. అవి కూడా అట్లనే ఇంట్లోనే మంచిగా పెరుగుతుంది. అండ్ దీనికి ఫ్లవర్స్ కూడా పెట్టిరు ఇది తొట్టి. అండ్ ఇవి గూళ్ళు అన్నమాట. ఇప్పుడు మనకి సెల్ఫ్లు కబోర్డ్లు ఉన్నాయి కదా, అప్పుడు ఈ గూళ్ళలోనే సామాన్ వేసుకుంటుండే. అండ్ ఇక్కడ బట్టలు ఏమన్నా హ్యాంగర్స్ అన్నమాట. ఇవి ఆ కాలం హ్యాంగర్స్. ఇవి సెల్ఫ్లు. సో ఇవి ఇంకా మరీ చిన్న ఉన్నప్పుడు అయితే వీటితో ఆడుకుంటుండే. అండ్ ఇక్కడ స్వీట్ ఇది నాది బర్త్డే ఫొటోస్ కూడా ఉంటాయి. నేను అవన్నీ మీకు ఇక్కడ యాడ్ చేస్తా దొరికితే. బికాజ్ నాకున్న మెమరీస్ అన్నీ ఈ ఇంట్లోనే, చైల్డ్హుడ్ అంతా ఈ ఇంట్లోనే అన్నమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఇంకొక రూమ్, అది కిచెన్ అన్నమాట. ఇంక ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడం, ఇక్కడ దేవుళ్ళు. అండ్ ఇటు ఇంకొక రూమ్. ఈ రూమ్కి కూడా ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే ఈ రూమ్లో కూడా నేను చాలా డేస్ స్పెండ్ చేసిన, దానికి తాళం ఉంది. అయితే అది మా పిన్ని వాళ్ళ రూమ్ ఉంటుండే, అది మా రూమ్ ఉంటుండే, ఇది మా పిన్ని వాళ్ళ రూమ్ ఉంటుండే. సో మా బాబాయ్ దుబాయ్లో ఉన్నప్పుడు మోస్ట్లీ మా పిన్ని నేను ఆ రూమ్లో ఉంటుండే అనమాట. అది చాలా చిన్నగా, బెడ్ ఎంత ఉంటుందో అంతే రూమ్ ఉంటుండే. సో చాలా క్యూట్ అనిపిస్తుండే. సో ఇదొక రూమ్. ఇదంతా కూడా మా తాత వాళ్ళు కట్టించిన ఇల్లు ఇక్కడి వరకు. సో దీని తర్వాత ఇది వాకిల్ అన్నమాట. ఈ వాకిలి కూడా ఏంటంటే ఇది ఒకటే ఉంటుండే, అది తర్వాతనే కట్టిరు. ఇది కూడా తర్వాతనే ఎక్స్చేంజ్ చేసిరు అన్నమాట. ఇది ఒక బిగ్ రూమ్. ఏమైందంటే ఇంకా మేము అందరం పెరుగుతున్న కొద్ది, పిల్లలు అవుతున్న కొద్ది ఎక్కువ అయిపోయినప్పుడు ఆ ఇల్లు సరిపోక ఇది ఒకటి కట్టిరు. దీంట్లో మా చిన్న తాత ఉన్నప్పుడు ఆయన ఉంటుండే. సో ఇది ఆయన రూమ్ అనమాట అఫీషియల్గా. సో ఇది అప్పుడైతే మొత్తం సామాన్ వేసుకోవడానికి వాడుతుండే ఈ ఇల్లుని. ఇప్పుడు మా స్వీటీ ఈ పలంగ్ పలంగ్ ఆ కాలంలో మా తాతలు ఉన్నప్పుడు, మా చిన్న తాత అండ్ పెద్ద తాత ఇద్దరు ఉన్నప్పుడు ఇట్లాంటి పలంగులు చేపించారు. ఇవి ఎంత స్ట్రాంగ్ అంటే చాలా ఇయర్స్ బ్యాక్ పలంగిలు. సో మా ఇంట్లో కూడా ఒకటి ఉంటుంది. ఇది ఈ రూమ్ హిస్టరీ. అండ్ మా వాళ్ళకి అంటే మొత్తం మా తాత వాళ్ళకి కానీ, మా డాడీలకి, బాబాయ్లకి, మామయ్యలకి అందరికీ బర్రెలన్నా దుడ్డెలన్నా చాలా ఇష్టం. సో మా తాత ఉన్నప్పుడు కొన్ని దుడ్డెలు ఇక్కడ కట్టేస్తుండే అన్నట్టు. ఆయన అక్కడ ఉంటుండే, ఆ దుడ్డెలు ఇక్కడ కట్టుకుంటుండే, దగ్గరనే ఉండాలని చెప్పేసి. ఇంక ఇప్పుడు అంటే బైక్ ఇంకా చేన్ల కొడతారు కదా, మందు కొట్టడము ప్లస్ ఇంకా దాన కోసం అయితే ఉంచుకున్నారు. ఇది ఇక్కడ వరకు ఉంటుండే. సో ఇదేంటంటే మళ్ళీ మా తాత ఉంటాడు కదా, ఆ 2 rooms ప్లస్ ఈ వరండా వేయించినారు, ఈ రేకులు కూడా వేయించారు. ఫస్ట్ అయితే ఇంకా మా తాత వాళ్ళ తాతలు కట్టించింది అక్కడి వరకు. ఈ వరండా మీద సమ్మర్ వచ్చిందంటే మేము ఈయనే కూర్చొని తింటుండే మొత్తం సాయంత్రం. పెరగానే మేము మళ్ళా పెద్ద అప్పుడు ఇట్లా ఏమి ఉండకపోతుండే, అందరం జాయింట్ ఫ్యామిలీ ఒకటే దగ్గర ఉంటుండే కాబట్టి ఈ వరండా మీద ఇంకా నైట్ వస్తే మొత్తం బయటనే కూర్చుంటుండే. సో నాకు ఈ ప్లేస్ అయితే ఫుల్ ఇష్టం అనమాట. ఈ బండలు ఉంటాయి కదా అప్పటివి. అండ్ ఇక్కడ ఒక కుడిది తొట్టి ఉంటుండే. ఇట్లా అంటే కుడిది తొట్టి అంటే బర్రెలకు పెట్టేది, చాలా మందికి అర్థం కాకపోవచ్చు. సో ఆ కుడిది తోటి లేపేసినాం అనమాట. బికాస్ అన్నీ ఇక బర్రెలకు సంబంధించినవన్నీ అటు దూరం పెట్టుకోవడం స్టార్ట్ చేసినాం. తాత వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ బర్రెల కోసం కుడిది తోటి ఉంటుండే, అవి వచ్చి ఇక్కడే వాటర్ తాగుతుండే. సో ఈ రూమ్స్ గురించి కూడా చెప్తారండి. ఇవి రెండు కూడా చాలా స్పెషల్ నాకు స్పెసిఫిక్గా. సో ఇది ఇక్కడ ఒక రూము, ఇక్కడ ఒక రూము. నేను 2nd 3rd క్లాస్లో ఉన్నప్పుడు కట్టిరు. అయితే ఈ రూమ్ కూడా ఇంకొక కిచెన్ అన్నమాట. ఇంకా మా మమ్మీ వాళ్ళందరూ జాయింట్ ఉన్నప్పుడు ఈ రూమ్లోనే వండుకుంటుండే. ప్రజెంట్ మా నానమ్మ ఉంటుంది, మా నానమ్మ ఊరికి వెళ్ళింది కాబట్టి ఇంకా దీని స్థలం లేదు. ఆమె వచ్చినాక స్పెసిఫిక్గా ఆమె రూమ్ టూర్ ఆమెతోనే ఎక్స్ప్లెయిన్ చేపిస్తా. ఇది ఇంకొక రూమ్. సో ఈ రూమ్ గురించి చెప్పాలి. నేను 6th క్లాస్ వరకు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా. తర్వాత 7th 8th 9th క్లాసెస్ ఉంటాయి కదా, అప్పుడు ఏంటంటే మాకు ఇక్కడ టీవీ ఉంటుండే. టీవీ ప్లస్ ఇక్కడ ఒక బెడ్ ఉంటుండే మా నానమ్మ కోసం అని. సో నేను మొత్తం మా నాన్నమ్మ దగ్గరే వాడుకునేదాన్ని నైట్లో. సో ఆడ టీవీ చూసుకుంటూ ఇక్కడ వాడుకోవడం. ఇంకా ఈ రూమ్లోనే మోస్ట్ ఆఫ్ ద టైం స్పెండ్ చేస్తుండే స్కూల్కి వెళ్ళి వచ్చినాక. ఈ గుల్లలు చూసిరా,
అన్ని ఇట్లా పెట్టిర్రు. ఇలా ప్రజెంట్ ఏంటంటే మాకు అందరికి చాలా బర్రెలు ఉంటాయి. ఓకే బర్రెలు. సో ఆ బర్రెలకు సంబంధించిన దానా అండ్ దానికి పెట్టే కుడిది ఈ రూమ్స్ ని ఇప్పుడు అట్లా యూజ్ చేస్తారు ఈ రెండింటిని. సో ఇవన్నీ గుల్లలు తలిగించారు. రూమ్ బాగుంటది కానీ ఇప్పుడైతే ఈ సామాన్ పెట్టుకుంటున్నారు, తౌడు చెక్క దానా పొట్టు అట్లా ఉన్నప్పుడు తీయలేదు. సో ఇంకా మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే ఇదనమాట ఈ 2 రూమ్స్ ఎక్స్ట్రా. ఇంకా అదంతా అప్పటిది. ఈడ మా నాన్నమ్మ స్టీల్ చెట్లు పెట్టుకుంటుంది. ఈడ మందారం చెట్టు, ఇంకొక చెట్టు, అది ఇంకొక చెట్టు. దీనికి చిన్న చిన్న కాయలు తింటారు చాలా మంది. మీరు తింటారా? ఇట్లా ఓపెన్ చేసి వైట్ ఉంటుంది. సో ఇవి నేను కూడా తింటుండే. అండ్ ఇది దతురా ఫ్లవర్ చెట్టే కదా స్వీటీ? ఐ డోంట్ నో. ఇది అదే ఉమ్మెత్త పువ్వు అంటారు సైన్స్లో. సో 8th క్లాస్లో లెసన్ ఉంటుంది దట్ చెట్టు. అండ్ ఇది మా కొట్టం గురించి కూడా ఒక హిస్టరీ ఉంది, నేను చెప్తారండి. దానికన్నా ముందు మాకు ఇక్కడ ఒక కొబ్బరి చెట్టు ఉంటుండే అనమాట. ఈ బేస్మెంట్ వేయించినప్పుడు ఏమైందంటే ఇది కొంచెం వండిపోయినట్టు కనిపిస్తుంది. ఒకరోజు ఫుల్ గాలి, బాగా పెద్ద గాలి వచ్చి ఆ కొబ్బరి చెట్టుకున్న కొబ్బరి బొండలు అన్నీ దీని మీద పడితే, ఒకవేళ ఆ చెట్టు అటు పడితే ఇల్లు కూలిపోతుంది అని చెప్పి చెట్టు లేదు. సో ఇక చెట్టు కొట్టేసినాం. బట్ దానికైతే ఫుల్ కొబ్బరి బొండాలు, ఇంకా ఫుల్ వాటర్ వస్తుండే. సమ్మర్లో మొత్తం మేము దాన్నే తాగుతుండే. ఇది కొట్టం, ఇది పొయ్యి అన్నమాట. వేడి నీళ్ళు పెట్టుకుంటాము, దానికి సంబంధించిన కట్టెలు. సో రేకులు వేసిరు కదా, బర్రెల కోసమే అనమాట ఇదంతా. రేకులు, స్తంభాలు అండ్ దీంట్లో ఫ్యాన్లు కూడా ఉంటుండే. మీకు వైర్ చూపిస్తే ఇక్కడ బర్రెలకి దోమలు కుట్టద్దని చెప్పి ఫ్యాన్లు లైట్లు కూడా పెట్టిపిచ్చిరు మా వాళ్ళు. అంత ఇష్టం అనమాట మా వాళ్ళు. స్కూల్కి పోయినాయి అంట మా బర్రెలు, స్వీట్ చెప్తుంది వెనకాల నుంచి. ఇంకా వాటి బుజ్జి దుడ్డలు, అంటే చిన్నగా రీసెంట్ గా పుట్టిన దుడ్డలు అనమాట. ఇది అది. ఇంకా వెనకాల కూడా కొట్టమే మొత్తం. అక్కడ ఒకటి, ఇంకా ఇవి వాష్రూమ్స్. సో ఇదన్నమాట కంప్లీట్ గా ఇల్లు, మా కొట్టం, మా బర్రెలు, మేము. సో ఫైనల్ గా ఈ బాయి దీన్ని లాస్ట్ తీసినా అయిపోతుండే. సో నా మైక్ వాడేసుకున్నా వాటర్ చేదేటప్పుడు దాంట్లో నుంచి. మీరు ఈ వీడియోని ప్లీజ్ చాలా మందికి ఫార్వర్డ్ చేసి చాలా చాలా ఎక్కువ వ్యూస్ తీసుకొచ్చి ఆ వ్యూస్ తోని జనరేట్ అయ్యే ఇన్కమ్ తోని ఇంకో మైక్ కొనుక్కుందాం మనం. సో ప్లీజ్ షేర్ గైస్, ఎందుకంటే నాకు మస్తు బాధ అవుతుంది మైక్ పోగొట్టుకున్నందుకు. అయితే మా వాళ్ళు ఎవరికి చెప్పదు అనుకుంటున్నా, కానీ ఈ వీడియో చూసినప్పుడు వాళ్ళందరికీ తెలిసి నన్ను వేసుకుంటారు. ఆ తర్వాత విషయం, కేసీఆర్ వచ్చిన నుంచి నల్లలు పెట్టినప్పటి నుంచి ఈ నల్ల నుంచి వాటర్. చిన్నప్పుడు అయితే మొత్తం ఈ కుండీలలో నీళ్లు నింపుతుండే మా వాళ్ళు. ఎంత అంటే ఇంకా ఈ బాయిల నుంచే చేరుకొని పోయి నింపుతుండే అనమాట. బర్రె ఈ చిన్న దుడ్డే. దీని వెనకాల కూడా ఫుల్ పొమోగ్రానేట్ చెట్లు, పపాయ చెట్లు ఉంటుండే. మేము ఇక సమ్మర్ వచ్చిన, సండేస్ వచ్చిన మా ఊర్లో ప్రతి ఒక్కటి దొరుకుతాయి. మామిడికాయలు, నేరగాయలు, ప్రతి ఒక్క ఫ్రూట్ మేమైతే చెట్ల నుంచి తెంపుకోవడం, లేకపోతే గట్టు నుంచి తెచ్చుకోవడం అట్లా ఉంటుండే. ఇప్పుడు అన్ని రూపు మారిపోయినాయి సగం. ఇది అంటే ఇది కనిపిస్తుందా, ఇది మట్టి అన్నమాట. ఫస్ట్ ఇదంతా మట్టితోనే ఉంటుండే కొట్టం కూడా. పైననేమో కట్టెలు ఉంటుండే. ఇక మా వాళ్ళు కొంచెం మా డాడీలు మామయ్యల టైంలో ఈ రేకులు వేసి కంబలు పెట్టిరు. సో అది అంతే. సో డోరు ఇట్లా ఉంటుంది. దీన్ని ఎట్లా క్లోజ్ చేస్తుండే అంటే చూపిస్తాం. ఇది ఉంది కదా, ఈ హోల్ నుంచి ఇట్లా దీన్ని ఈ హోల్లోకి పెట్టాలి. ఇప్పుడు నాకు పెట్టేస్తలేదు కానీ అప్పట్లో ఫేమస్ అన్నమాట ఈ పనులన్నీ చేయడంలో మనం. అమ్మో డోర్ వస్తలేదు. సో ఇప్పుడు ఇట్లాంటివి ఉంటుండే అనమాట అన్ని డోర్స్ కానీ, లాక్ సిస్టమ్స్ కానీ. అండ్ దూలాలు. ఇక్కడ ఇంకొక మెమరీ ఏంటంటే ఈ దూలాలు ఉన్నాయి కదా, మా నాన్న మీద చీర కడుతుండే. సో మేము ఈయనే ఉయ్యాలు ఊగుతుండే అనమాట. మొన్నటిదాకా కూడా ఉండే మా ఆరుష్ నాని చిన్న ఉన్నప్పుడు. ఇప్పుడు ఇంకా తీసేసిరు. సో ఇవి ఇంకో టైప్ ఆఫ్ హ్యాంగర్స్. హియర్ మా నాన్నమ్మ శారీస్ హోల్డెడా ఏమంటారు. సో ఇక్కడ ఇంకా మా చిన్న నాన్నమ్మ ఉందన్నమాట. చిక్కుడుగాయ కట్ చేస్తుంది. సో ఇక్కడికి నా హోమ్ టూర్ వీడియో అయితే కంప్లీట్ అయింది గైస్. ఇది మా ఇల్లుని బ్రీఫ్ గా చూపెట్టిన. నెక్స్ట్ టైం ఏంటంటే అందరు ఉన్నప్పుడు చూపిస్తా ఎవరెవరు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు అనేది. అండ్ మా ఇల్లు ఎట్లుందో కామెంట్స్ లో డెఫినెట్ గా చెప్పండి. అండ్ ఆల్సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఎవరికన్నా ఇట్లా హోమ్ టూర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి కదా నా వీడియో చూడండి గైస్ ప్లీజ్. ఇన్నిసార్లు చెప్పలేదు ఎందుకంటే నా మైక్ బాయిలో వాడేసుకున్నా కదా, దాని మనీ బయటకు రావట్టాలి మనం ఈ వీడియోతో. చలో బాయ్.